హలో అందరికీ. ఈరోజైతే మనం చాలా సింపుల్గా మరియు హెల్తీగా ఉండే డిష్ లాంగ్ బీన్స్ ఫ్రై తయారు చేసేద్దాం. తెలుగులో యాక్చువల్గా వీటిని అలసంద కాయలు అని కూడా అంటారు. ఇవి చాలా న్యూట్రిషియస్ వెజిటబుల్. ఈ లాంగ్ బీన్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్స్ ఏ, సి కూడా ఉంటాయి. రెగ్యులర్గా తింటే ఇమ్యూనిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ బీన్స్ అన్నిటినీ అలా ఫ్రెష్గా ఒక టబ్లో వేసేసుకుని వాటర్తో మొత్తం కడిగేసుకున్నాక ఇలా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఇంతకుముందు తెలీదు, నేను కూడా తెలుసుకున్నప్పటి నుంచి అసలు వీటిని వదలకుండా వండేస్తున్నాను. ఈ బీన్స్ లాగానే, నార్మల్ బీన్స్ లాగానే మనం ఈ అలసంద కాయల్ని కూడా కట్ చేసుకోవాలి. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, మాకైతే ఇంటి ముందుకు వస్తాయండి. ఇవన్నీ కట్ చేసుకున్నాక మనం ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుని అందులో ఆవాలు యాడ్ చేసుకున్నాక అవి కొంచెం చిటపటలాడనివ్వాలి. అలా అయిన తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక 2-3 అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇవన్నీ వేసాక లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకుని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ని అయితే తీసేసుకుని ఇందులో మొత్తం యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవడమే. నిజంగా అసలు ముందుగా బీన్స్ లాగా మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిచ్చిన తర్వాత కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగానే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అవి లేత అలసంద కాయలు అయితే మాత్రమే గుర్తుపెట్టుకోండి. లేతగా ఉన్న కాయలు మాత్రమే నేను వీడియోలో చూపించినట్టు డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉండి పప్పు బాగా పట్టిన కాయలు అయితే కంపల్సరీ మీరు కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చాక నార్మల్ బీన్స్ లాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇలా బీన్స్ని మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లాంగ్ బీన్స్లో ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ చాలా ఉంటాయి. ఇవి బాడీ హెల్త్కి మాత్రమే కాదు, హెయిర్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. రెగ్యులర్గా లాంగ్ బీన్స్ అనేవి తింటూ ఉంటే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో బాడీకి న్యూట్రియంట్స్ బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. ఇది కూడా హెయిర్ హెల్త్కి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. సో సింపుల్గా ఇంట్లో అవైలబుల్ ఉండే వాటితో హ్యాపీగా చేసుకోవచ్చు. మగ్గించేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ట్రై చేయండి.